కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుడి గురించి తెలుసుకుందాము. శ్రీ కాలభైరవ స్వామి ఆవిర్భవించిన రోజే కాలభైరవాష్టమి. మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు. కాలభైరవ స్వామి ఆవిర్భవానికి సంబంధించిన శివపురాణంలో ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. పూర్వం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవునికి శివునికి మధ్య ఒక వివాదం ఏర్పడింది. బ్రహ్మదేవుడు మధ్యనున్న తన 5వ శిరస్సుతో శివుణ్ణి తూలనాడడం ప్రారంభించాడు. దీంతో కోపాద్రిక్తుడైన శివుడు హూంకరించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకరమైన రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయములతో 3 నేత్రాలతో త్రిశూలం, గద, డమరుకం వంటి వాటిని చేతులతో ధరించిన ఆ భయంకర రూపుడే కాలభైరవుడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుడి గర్వం అణిగిపోయింది. బ్రహ్మ శిరస్సును ఖండించిన కాలభైరవుడు తనకు చుట్టుకున్న బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి కాశీ చేరుకోగా ఆయన చేతుకున్న బ్రహ్మకపాలం కాశీలో మాయమైంది. అదే బ్రహ్మకపాల తీర్థంగా ప్రసిద్ధి చెందింది. శక్తి సంపన్నుడైన కాలభైరవుడు ఉద్భవించిన రోజునే కాలభైరవాష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున చాలామంది ఆయన అనుగ్రహాన్ని కోరుతూ కాలభైరవ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.